హాయ్ గైస్, వర్షాకాలంలో మామిడి తోటలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని బ్రిడ్జి కట్టించాము. ఈ బ్రిడ్జి కట్టడానికి మాకు 10 రోజులు అయితే సమయం పట్టింది. ఈ బ్రిడ్జి 20 అడుగులు పొడవు, 16 అడుగులు వెడల్పు. ఇది వరకు వర్షాలు బాగా పడ్డాయంటే మామిడి తోటలకు ట్రాక్టర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళము. నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అనుభవం లేకపోయినా చాలా జాగ్రత్తగా దగ్గరుండి కట్టించుకున్నాను. ఫైనల్ గా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఈ బ్రిడ్జి 50 టన్నుల వెహికల్ వరకు కూడా కెపాసిటీ కాయగలదని చెప్పేసి కాంక్రీట్ చేసిన వాళ్ళు చెప్పారు. మాకు మహా అయితే 20 నుంచి 25 టన్నుల వెయిట్ ఉన్న వెహికల్ మాత్రమే తోటలోకి అయితే వెళ్తాయి. ఈ బ్రిడ్జ్ కట్టి ఈ రోజుకి 2 రోజులు అయ్యింది. అందుకని ఫుల్ గా వాటరింగ్ చేస్తున్నాము. కాంక్రీట్ వేసిన వాళ్ళు 15 రోజులు అయితే ఫుల్ గా వాటరింగ్ చేయమన్నారు. మేమైతే 20 రోజులు ఫుల్ గా వాటరింగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ బ్రిడ్జ్ కట్టడానికి 8 తోరలు, 15 యూనిట్లు రాయి పిక్క, 15 ట్రాక్టర్లు ఇసుక, 200 బస్తాలు సిమెంట్ అయితే వాడాము. సుమారు ఈ బ్రిడ్జ్ కట్టడానికి 150 టన్నుల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. భారీ తుఫాన్లు వచ్చేటప్పుడు తట్టుకోవడానికి సైడ్ వింగ్ వాల్స్ కూడా వేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.